సేవా తత్పరుడు సీనియర్ రాజకీయ నాయకులు పోతిన రాము పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ తంగల రామచంద్రరావు అన్నారు. శుక్రవారం కోమల విలాస్ పీడీఆర్ కన్వెన్షన్లో కేక్ కటింగ్ కార్యక్రమం పోతిన రాము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా తత్పరుడు, అందరితో మమేకమై అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి పోతిన రాము అని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అని రాముని ప్రజాప్రతినిధిగా చూడాలని అందరి లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నగరాల దేవస్థానం కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రావాల మారుతి, కొరగంచి భాస్కర్రావు, కంచెట్ లక్ష్మణరావు, గరే భాస్కర్, రాంపిళ్ళ శ్రీనివాసరావు, మరిపిళ్ళ తాతారావు, పీడీఆర్ కన్వెన్షన్ అధినేత పిళ్ళా దుర్గారావు, మరిపిళ్ళ ఎల్లాజీ, పొట్నూరు సునీల్, రాజగిరి గోపి, మాదేవ్ శ్రీనివాసరావు, సేరం వెంకట్రావు, రాంపిళ్ళ వాసు, ముదిలి ప్రసన్న, పోతిన రామారావు మరియు ఎన్ఎస్ఓ టీం సర్కిల్, రాము ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. పోతిన రాము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాము గారు రాజకీయాల్లోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అటు ప్రజలకి ఇటు పార్టీలకి నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఈ రోజుకి కూడా ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నటువంటి పోతిన రాము గారికి రాబోయే రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో వారికి మంచి జరగాలని, అదేవిధంగా రాజకీయంగా కూడా మంచి ప్రస్థానం సాధించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాము గారికి మరొకటి తెలియజేస్తున్నాం. ఆయన అనేక మందిని మరి సమీకరిస్తూ అందరినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తూ మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటుగా గతంలో మీరు కొన్ని త్యాగాలు చేశారు, అవన్నీ మాకు గుర్తున్నాయి. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధి అయ్యేలాగా అడుగులు ముందుకు వేయాలని, అందుకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా బలమైన స్థానిక నాయకులుగా తయారవ్వాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోతిన రాము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిన రాము గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడే మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు పోతిన రాము గారు నిజంగా నిస్వార్థంగా త్యాగాలు చేయడంలో కానీ, సంఘాలు నడపడంలో కానీ, ఒక రకమైన సేవా కార్యక్రమం చేయడం కానీ, ఈ అన్నిటికీ కూడా మించి ఒక ఉద్యమ నాయకుడైన చిన్న వయసులోనే పితామహుల్ని ఎదిరించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తను అనుకున్న దానికి తన వెనకాల నడిచే కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరగకూడదని ఒక రకమైన ఉద్యమం తీసుకొచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి ఈ రోజున ఇంత ఘనంగా ఇంతమంది పెద్దలు కానీ, అభిమానులు కానీ, సోదరులు కానీ, మరి 4-5 డివిజన్ల నుంచి అనేక మంది వచ్చి రాము గారికి శుభాకాంక్షలు చెప్పడం అంటే మరి ఆయనకి మంచితనానికి నిదర్శనం. రాము గారికి ఇలాంటి పుట్టినరోజులు ఘనంగా నిర్వహించాలని, ఆయురారోగ్యాలతో పాటు మన మహేష్ గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధిగా చూడాలని చెప్పని తప్పించే పోతిన రాము యువసేన కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తారు. దాంట్లో భాగస్వామిగా మేము కూడా సహకరించి రామన్న పూర్తిగా అర్హుడు. దాంట్లో ఏ పదవి కన్నా అర్హుడే. ఇప్పుడు చేసేవాళ్ళు కన్నా చూస్తే ఏ పదవి కన్నా అర్హుడే. ఇటువంటి పదవులు ఆయనకి పెద్ద చిన్న పదవి
డివిజన్ కార్పొరేటర్ అన్నా సరే చిన్న పదవ. మరి భగవంతుడు ఇప్పుడన్నా ఆశీర్వదించి ఆయనకి ప్రజాప్రతినిధిగా చేయాలని చెప్పని ఆ సాంబశివుని మొక్కుకుంటూ తలుచుకుంటూ రాము గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం కలిగించిన మా సోదరులందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరాల ముద్దుబిడ్డ పోతిన రాము గారు జన్మదిన వేడుక ఈ పీడీఆర్ ఫంక్షన్ లో జరుపుకోవడం ఆనందదాయకం. ఒకటైతే ఈ రోజు శ్రీరామచంద్రమూర్తి భగవానుడు పుట్టినరోజు కూడా ఈ రోజే, ఆయన కళ్యాణం కూడా ఈ రోజే. అలాంటి శుభ సమయాన మన పోతిన రాము గారు జన్మించడం చాలా ఆనందదాయకం. ఆ రాముడు ఎంత ఎత్తు ఎదిగాడో మన పోతిన రాము కూడా అంత గౌరవ మర్యాదలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే వన్ టౌన్ లోని విఎం రంగా అని పేరుగాంచిన ఏకైక వ్యక్తి మన పోతిన రాము గారు. ఆ తర్వాత మరి వన్ టౌన్ లో వైఎస్ఆర్ విగ్రహం మొట్టమొదటి ఏర్పాటు చేసిన వ్యక్తి మన పోతిన రాము గారు. ఇలాంటి ఆయన గురించి సేవలు కార్యక్రమాలు మనం చెప్పుకుంటే పెద్దలు మన మహేష్ గారు అలాగే రాము గారు చెప్పినవి ఇంకా ఉన్నాయి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇలాంటి మనిషి మనకి వన్ టౌన్కి చాలా అవసరం. సేవా తత్పరుడు, గౌరవ మర్యాదలు తెలిసిన వాడు, అందరిలో మన్ననగా తల్లో నాలుకగా ఉంటాడు. ఈయనకి తెలియని వారి నాయకులు లేరు. ఉన్న నాయకులు అందరూ కూడా వినమ్రంగా పేరు చెప్తే వన్ టౌన్ అంటే ఈయనని తెలుసు. ఇలాంటి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు జరగాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ 56వ పుట్టినరోజు వేడుక అత్యంత వైభవంగా పీడీఆర్ ఫంక్షన్ హాల్లో జరగడం చాలా ఆనందదాయకం. జై శ్రీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Like, subscribe and press the bell icon for new updates.